హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎపిసోడ్ అయితే నాకు చాలా డిసప్పాయింట్గా అనిపించింది. ఎందుకు అని అంటే శక్తి టీంకి కాంతారావు టీంకి టాస్క్ పెట్టారు కదా. నిన్నే కొంచెం అగ్రెసివ్గా ఆడారు శక్తి టీం వాళ్ళు. కొంచెం వాళ్ళకి ఎప్పుడైనా సరే ముందే మాట్లాడుకొని వచ్చేటప్పుడు మళ్ళీ సోనియా వెళ్ళి ఎగ్స్ ఎలా తీసుకొని వస్తుంది అంటే వాళ్ళకి ఇంటి ఇచ్చిందనమాట. ఇలా కూడా చెయ్యొచ్చు అని అనేసి అమ్మాయి సోనియాకి అసలు ఏమనుకోవాలి ఏంటని అర్థం. ఎందుకంటే అంత చదువుకున్నారు, అంత ఇదిగా ఉన్నారు. కొంచెం ఎక్కడ ఎలాగా చేయాలో కూడా ఎంతసేపు పృథ్వీతో మాట్లాడామా అండ్ నిఖిల్తో మాట్లాడామా ఆ రిలేషన్సే చూసుకుంటుంది. కానీ అమ్మాయి గేమ్లో అనేది నా ఇండివిజువల్గా నేను ఆడాలి అని అనిస్తాను. ఇప్పుడు ఓకే, నీ ఇండివిజువల్గా ఎగ్స్ తెచ్చావు, మళ్ళీ వాళ్ళు తెస్తానంటే నువ్వు వాళ్ళతో ఫైట్ చేయాలి. కానీ వేరే వాళ్ళని ఎందుకు మళ్ళీ వాళ్ళ మీద పంపిస్తావు? నీకు ఆ సత్తా లేదా ఏంటి చెప్పు? అక్కడితో అది అయిపోయినాక మీ దాంట్లో మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దాంట్లో మగవాళ్ళు లేరు. ఎందుకంటే మనీ అనేది స్ట్రాంగ్గా కొంచెం వీక్, మెంటల్గా తను స్ట్రాంగ్ కానీ ఫిజికల్గా తను కొంచెం వీక్. ఎందుకంటే తన శరీరం తనకి ఇదవ్వట్లేదు. అలాగని ఆడంగోడ్లాగాని పృథ్వీని వేడ్చుకో, అక్కడికి వెళ్ళిపోయి ఆడుకో, అలాంటప్పుడు ఎక్కడెందుకు అని అనిస్తుంది అంటాడు. పాప మా లేడీస్ రష్మిని అండ్ పేరున జెంట్స్ లాగా ఫైట్ ఇస్తున్నారు. ఇచ్చిన వాళ్ళని ఏమించి ఎలా పడితే అలా తోసేస్తున్నారు. ఎంతదా కరెక్ట్? అస్సలు కొంచెమైనా సరే ఆలోచించాలా? వాళ్ళ టీం నుంచి పాపం వాళ్ళు ఆడుతున్నారు కదా అని. అయినా ఈ అబ్బాయికి ఏంటి నిఖిల్ అంతలా సోనియా ఏదంటే అదేనా? సోనియా కూర్చోమంటే కూర్చో, తినమంటే తిని, పడుకోమంటే పడుకో. ఇంకెందుకు వచ్చావు? సోనియా ఆడమంటాడు, లేకపోతే మా కాళ్ళకి సంఖ్యలు వేసుకొని కూర్చో. మరి అంత ఏటబ్బాయి అనకూడదు. నిఖిల్ అన్నీ అంటే ఎంతో మంచి అన్నీ ఏమో అని నిజంగానే బిగ్ బాస్కి వస్తే మనకి ఎవరు ఒరిజినల్లీ ఏంటి రియాలిటీగా వీళ్ళు ఎలాగుంటారు, వీళ్ళు ఇలాంటోలా అని అనేసి మనకి బిగ్ బాస్ వచ్చినాకే వాళ్ళని మనం చూస్తాం కదా స్క్రీన్ పైన, వాళ్ళు ఎలాగ ఏంటని తెలియదు. ఎందుకంటే నటీమణులు వాళ్ళు నటిస్తూ ఉంటారు సీరియల్, అది వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ కాదు. ఒరిజినల్ క్యారెక్టర్స్ ఏంటి చూపించేదని అంటే బిగ్ బాసే. నిజంగా వాళ్ళు ఎలాంటి నిజంగా అన్ని సీరియల్లో చూసి ఎంతో మంచోడు అనుకున్నాం. కానీ బాబోయ్, ఇలాంటి కన్నింగ్ మైండ్ సెట్, పైకి మంచోళ్ళ నటించి లోపలంతా మాస్క్. నిజంగానే బేబక్ అన్నది మాస్క్ ఉంది అని అనేసి అది కరెక్ట్. మాస్క్ తీస్తున్నాడు, ఎక్కడ ఎలాగ ఉండాలో అలాగ ఉంటున్నాడు. చాలా ఆ అబ్బాయి ఎంతో మంచోడు అనుకున్నాం. కానీ ఇంత చండాలమని అయితే నిఖిల్ అని అయితే నేను అనుకోలేదు. ఆ పృథ్వీ అంటే మనకి కొన్ని విషయం, ఎందుకంటే తను గేమ్ షోస్కి వచ్చాడు, వాటిల్లోని కూడా మనకి చూసాము. వాటిల్లో తనే కొంచెం యాటిట్యూడ్గా ఉంటాడు, అది నేను చూశాను. యాటిట్యూడ్ అంటే నీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర అంటే అవ్వదు కదా. ఇప్పుడు నేనున్నాను, నేను నా ఇంట్లో నా మట్టుకు నేను అనుకుంటే ఓకే. కానీ నిన్ను వచ్చి నేను ఏటి చెప్పానంటే ఒప్పుకుంటావేటి? అలాగే అవతలలు కూడా నీ యాటిట్యూడ్ నీ దగ్గర ఉంచు కదా, చాలా మంచిది. పక్కోడికి నీ యాటిట్యూడ్ చూపిస్తావు అంటే ఆడికి లేక కాదు, ఆడికి చూపించలేక కాదు. అర్థమైంది? ఆడి చూపిస్తే అప్పుడు నువ్వేటవుతావు? ఈ సోనియా ఏంటి ఈ సంచాలక మీద అరుస్తుందా? సోనియా సంచాలక మీద అరిచేటప్పుడు నిఖిల్ చీఫ్ వచ్చేసి సోనియా మీద ఎందుకు అరుస్తున్నావు, పృథ్వీ కూడా సోనియా మీద ఎందుకు అరుస్తాం, వెళ్ళి చెప్పు, నీవు ఎంత అరుస్తావు, మేమంతా అరుస్తామని అంటున్నారు కదా. ఆ అమ్మాయి అరిచి మాట్లాడవచ్చు, అరిచి చెప్తే తప్పు వచ్చింది. అక్కడేం తప్పు? నాకు నబీల్ అన్నది అయితే ఎక్కడ 1% కూడా రాంగ్ అయితే అనిపించలే. నిజంగా చెప్తున్నా, నబీల్ అన్న అండ్ ప్రేరణ, రష్మిక అండ్ మణికంఠ, నాకు వీళ్ళు ఎవరిది తప్పు అనిపించలేదు. నిజం చెప్తాను, ఇంకేం చాలా మంచిగా ఆడదు. వాళ్ళ టీం ఉన్నారే, ఎవరమ్మాయి విష్ణుప్రియ, ఆ అమ్మాయి ప్రేరణ మీద మొక్క మీద ఉమ్మేయచ్చు. అంత అప్పటికే ఫ్రస్ట్రేషన్లోని ఎవరు ఇటు అటు లాక్ చేస్తుంది శ్వేత. తన కాల్ని నువ్వు ఎలా పడితే అలా పట్టించుకోవచ్చు. తన కాల్తో తను సపోర్ట్ చేసుకుందని కాల్ నుంచి నన్ను తంతుందని శ్వేత అంటుంది కదా. మరి శ్వేత వచ్చేటప్పుడు ఇంకొక దాయి వచ్చేసింది కదా, ఇంకొక ఆమె. ఎవరు ఆమె? ఇంకొక దాయని ఎందుకన్నానంటే వాళ్ళది విలువ వాళ్ళే పోగొట్టుకున్నారు ఈ షోలో. ఎందుకంటే వాళ్ళు టీవీ పైన చూసి చాలా మంచి వాళ్ళని అనుకున్నాం, కానీ వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ ఇలాగ ఉంటాయని అనేసి మనకి టీవీ షోకి వచ్చినాక, లేకపోతే వాళ్ళు మనకి ఎంత నచ్చకపోయినా సరే ఒక మర్యాద ఇస్తూ మాట్లాడుతున్నాము అన్నది కదా ఆమె. ఎందుకంటే ఆమె రచ్చగొట్టే విధానం నాకు నచ్చలేదు. అందుకే నేను ఆ అమ్మాయి అనేసి ఆ వర్డ్ నేను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గిల్లించేసి కామ్గా ఉండేది. అంటే ఇప్పుడు
అంటారు కదా, గొద్దగిల్లి తమాషా చూస్తారో అని అనేసి ఆ రకం అనమాట అమ్మాయి. రెచ్చగొట్టేసి వదిలేస్తుంది. ఏంటి ఇప్పుడు సీత పట్టుకుంది ప్రేరణని గేమ్లోని. పట్టుకునేటప్పుడు కుర్చీలోనే తను వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయి మళ్ళీ మొక్కమే థూ అని అనేసి అంటదా. అంటే నీ మొక్కమే నువ్వు ఉమ్మేస్తావు, నువ్వు తీసేసుకుంటావమ్మా. మరి అమ్మాయి కోపం వచ్చింది, అందుకే క్యారెక్టర్లెస్ అన్నది. ఎందుకంటే ఉన్న ఫ్రస్ట్రేషన్లో అలా అన్నది. అంటే మరి నువ్వేమో పతివ్రతవా అని నువ్వు అన్నావు, అంతే కదా. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినాకే కదా అమ్మాయి మట్టుగా అమ్మాయి నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇలాగా అలాగా అనలేదు కదా. ఎందుకు మీరు ఒక ఎంతమంది చూస్తారు తెలుసు మిమ్మల్ని, ఎంతమంది ఎలా జడ్జ్ చేయాలి మిమ్మల్ని అసలు. లాస్ట్ వీక్ నాగార్జున సార్ ఎంతో మంచిగా అమ్మాయి కోసం చెప్పారు, విష్ణుప్రియ కోసం. కానీ విష్ణుప్రియ కోసం నాగార్జున సార్ అంత మంచిగా చెప్పుకుంటే అమ్మాయిని మనం ఎక్కడో అనుకున్నాం. ఎందుకంటే అమ్మాయి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తుంది, అది ఇదని అనేసి ఏం తెలియని దానిలో నటిస్తుంది. బట్ ఆ అమ్మాయికి అన్నీ తెలుసమ్మా. ఇప్పుడు ఎవరి టీం గెలిచారు ఏంటని అనిస్తున్నా అంటే వీళ్ళ టీం గెలలేదు అని అనిస్తున్నాను. కానీ ఎక్కిరిచేసింది. మళ్ళీ నిఖిల్ అన్న ఏమైందని అనిస్తున్నా అంటే నేమించి ఏం లేదు నేనన్నానా నార్మల్ నవ్వాను. ఏమైంది అంట. అమ్మమ్మ ఎన్ని మొఖాలు ఉన్నాయిరా బాబు వీళ్ళు. నా సోనియా దాంట్లో, నిఖిల్ దాంట్లో, పృథ్వీ దాంట్లోని, విష్ణుప్రియ దాంట్లోని ఇచ్చి నాకు వీళ్ళు నలుగురు ఎందుకున్నారా బాబు ఈరోజు టాస్క్లో. వీళ్ళు లేకపోతే బాగున్నేమోనని నాకైతే అనిపించింది. లిటరల్లీ చెప్తున్నాను కదా. నాకైతే ఇది మళ్ళీని ఇక్కడ నించుంది, ఇక్కడ నించుంది. సీత వేరేగా నించుంది, శ్రీముఖి వేరే నించుంది. అంటే ప్రేరణ వెళ్ళకూడదని అనేసి అది ఎంత దాకా కరెక్ట్. మీరు లైన్లోనే నించున్నారు కదా, మీరు వెళ్ళి పరిగెట్టచ్చు కదా. మీరు తను లాక్ చేయాలనుకున్నప్పుడు తను లాక్ రిమూవ్ చేసుకుంటుంది, అందులో తప్పేముంది అసలు. మళ్ళీ ఆ అమ్మాయిని అక్కడ బ్లేమ్ చేశారు. ఇటు వస్తే ఇటు మళ్ళీ కాల్తోని చేతులతోని. అది ఎంత దాకా కరెక్ట్ సీత. నువ్వు గెలిచే విధానం బాగుంది, కానీ పక్కోడిని తొక్కేసి మనం ఎదగాలని అంటే అది కరెక్ట్ కాదు. ఆ టీంలో ప్రతి ఒక్కరు అదే చేశారు. నిజంగా నేను చెప్తాను, శక్తి టీము స్ట్రెంత్గా ఓకే, కానీ నార్మల్గా ఇది వరస్ట్ టీం. అది పక్కోడిని తొక్కేసి ఎదుగుదామని అనిస్తుందంటే వాళ్ళే తొక్కిపోతారు. నిజంగాన ఎంతమందికి ఇది నాకు స్ప్రెడ్ అవుతుందో తెలియట్లేదు, కానీ నిజంగాన నాగార్జున సార్ దాకా ఇది చూసి లేకపోతే ఎవరైనా విని కొన్ని కామెంటరీలు అలా పోస్ట్ చేసి నాగార్జున సార్ అయితే కంపల్సరీగా అయితే ఈ వీకెండ్ ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడాలి, ప్రేరణ కోసం అయితే మాట్లాడాలి. ప్రేరణ తప్పు అయితే లేదు అక్కడ. ఆ సోనియా గురించి వార్నింగ్ ఇవ్వాలి, పృథ్వీకి వార్నింగ్ ఇవ్వాలి, నిఖిల్కి వార్నింగ్ ఇవ్వాలి. ఈ వరస్ట్గా ఆడుతున్నారు. అమ్మాయిలని ఎత్తోడేస్తారు, అమ్మాయిని ఇచ్చేసేస్తారు. పాపం అమ్మాయిలు మగోళ్ళలాగా టచ్ అవునా పర్వాలేదు, మా ఆట మేము ఇద్దాము ఫుల్ఫిల్గా అనేసి చాలా డేరింగ్ చేసి ఆడారు. అలా రష్మిని ప్రేరణని మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు, నిజంగా చెయ్యాలి నాగార్జున గారు. వాళ్ళంటే వరస్ట్, శక్తి టీం అంటే వరస్ట్ టీం అంటే అదే నాకు తెలిసి. తిండిస్తారా నిజంగా వీళ్ళు మళ్ళీ కోఆర్డినేట్గా మేమైతే మాట్లాడము. ఎందుకు గేముల్లోనంటూ ఇది ఫైట్ ఆడిసుకో, మళ్ళీ పక్కన మళ్ళీ నటింపు జీవితాలు వద్దు. ఎన్ని రోజులు అవి సాగవు. ఎలా వెళ్తుందో అలా వెళ్ళక నాగార్జున సార్ ప్లీజ్ మీరు మాట్లాడండి. మీ అందరికీ కానీ ఒకవేళ కానీ నాది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ రూపంలోని మీ అప్డేట్స్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.